మళ్లీ కాల్స్ వచ్చినట్లుగా సమాచారం ఉంది. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాలతో రంగంలోకి 5 బృందాలు దిగాయని, హైదరాబాద్లో వాళ్ళ టీమ్స్ కూడా ఉన్నాయని, మరి కాసేపట్లో రఘునందన్ రావుని చంపేయబోతున్నామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దమ్ముంటే కాపాడుకోవాలంటూ రఘునందన్ రావుకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక అన్నోన్ వ్యక్తి తనకు తాను మావోయిస్టుగా అభివర్ణించుకుంటూ రఘునందన్ రావు నెంబర్కు స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. తమ ఫోన్లు ట్రేస్ చేసినా కానీ ఎలాంటి ఉపయోగము ఉండదని, ఎలాంటి సమాచారం కూడా తమ గురించి దొరకదు అని, కాబట్టి తమ ఉనికి ఎక్కడ ఉంది అని చెప్పి విఫల ప్రయత్నాలు మాత్రం చేయకండి అని చెప్పి కూడా ఈ వార్నింగ్లో సదరు అన్నోన్ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది. ఇంటర్నెట్ కాల్స్ మేము వాడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘునందన్ రావుని వదలబోము అంటూ స్ట్రాంగ్గా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. జూన్ 23వ తేదీన మనందరికీ కూడా తెలిసిన విషయం ఇది. జూన్ 23వ తేదీన రఘునందన్ రావుకు తొలిసారి బెదిరింపు కాల్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రఘునందన్ కాలి కూడా మనకి ఆయనకి ఆపరేషన్ తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్ రావు ఇదే నేపథ్యంలో ఆయనకి రెండోసారి, అంటే ఈరోజు శనివారం 29వ తారీఖు రెండవసారి 2 సార్లు కాల్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అన్నోన్ వ్యక్తుల నుంచి, ఒక అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి తనకి తాను మావోయిస్టుగా అభ్యర్థించుకుంటూ మీరు మా నెంబర్స్ కాల్స్ కానీ ఏదైనా ట్రేస్ చేసినా కానీ మేము దొరకము, కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకోండి, కానీ కొద్దిసేపట్లోనే రఘునందన్ రావు ప్రాణానికే అపాయం ఉంది, ఆయన చంపబోతున్నాం అని చెప్పి ఆ అన్నోన్ వ్యక్తి తనకు తాను మావోయిస్టుగా చెప్పుకుంటున్నాడు. అతనే రఘునందన్ రావుని బెదిరించినట్లుగా కూడా సమాచారం ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తాడు. శ్రీధర్, ముఖ్యంగా చెప్పండి, రఘునందన్ రావుకి వరుసగా రెండోసారి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్కి చెందిన మావోయిస్టులేనంటారా వీళ్ళు? బేసిక్గా అసలు ఎందుకు వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు? మీ దగ్గర సమాచారం ఏముంది? న్యాయజ్ఞ ఒకవైపు రఘునందన్ రావుకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయనకు సెక్యూరిటీ కూడా పెంచినప్పటికీ కూడా బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. మొన్న 23వ తేదీ నాడు వచ్చినటువంటి కాల్స్ అనంతరం కాస్త గ్యాప్ తీసుకొని ఈరోజు మరొక్కసారి వేరే 2 నంబర్ల నుంచి కూడా ఎంపీకి ఫోన్ చేసి తమకు సంబంధించినటువంటి 5 టీములు కూడా రంగంలోకి దిగాయి, మిమ్మల్ని చంపేస్తాం, ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది ఆపకపోతే మాత్రం డెఫినెట్ గా చంపేస్తాం, మీకోసం 5 టీంలు ఏపీ కమిటీకి, మొన్న మధ్యప్రదేశ్ అన్నారు కానీ ఈ రోజు మాత్రం అటు ఏపీ కమిటీకి చెందినటువంటి 5 కమిటీలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి, మిమ్మల్ని మీరు సావడం ఖాయమంటూ కూడా అటు ఎంపీ రఘునందన్ రావుకు మరొక్కసారి కూడా అటు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. దీని మీద వెంటనే ప్రస్తుతం ఆసుపత్రిలో మోకాలి కాలి చికిత్స జరిగినటువంటి రఘునందన్ రావు కూడా రెస్ట్ లో ఉన్నారు. దీనికి సంబంధించి తనకు వచ్చినటువంటి కాల్స్ సంబంధించి కానీ ఆ నంబర్ సంబంధించి కానివ్వండి వెంటనే పోలీసులకు సమాచారం అయితే అందజేశారు. గతంలో వచ్చినటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అప్పుడే రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడము, వాటికి సంబంధించి అటు ఇంటర్నెట్ కాల్స్ అని తేలడంతో కూడా అగంతకులు ఫోన్ చేసినటువంటి అగంతకులు కూడా అదే రఘునందన్ రావుతో చెప్పారంటే తమకు సంబంధించినటువంటి కాల్స్ ను ట్రేస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము దొరకము, ఎందుకంటే మేము చేసేది ఇంటర్నెట్ కాల్స్ కాబట్టి మేము దొరకము, మిమ్మల్ని చంపడం మాత్రం ఖాయం అనే విధంగా కూడా అటు అగంతకుల మాటలు కూడా విన్నట్టు ఇదే విషయాన్ని పోలీసులకు కూడా రఘునందన్ రావు తెలిపినట్టు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక పక్క అటు పోలీసులు రఘునందన్ రావుకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ మీద కూడా అటు రఘునందన్ రావుకు అటు భద్రత కూడా పెంచారు. ఎస్కార్ట్ తో పాటు ఆర్మూడ్ పోలీసులను కూడా ఆయనకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన పార్లమెంట్ పరిధికి సంబంధించినటువంటి 3 జిల్లాలు అటు మెదక్ కానివ్వండి, అటు సంగారెడ్డి కానివ్వండి, సిద్దిపేటకు సంబంధించి ఆ 3 జిల్లాలకు ఎప్పుడు వెళ్ళినా సరే అటు ఎస్కార్ట్ తో పాటు కూడా ఆర్మూడ్ పోలీసులు కూడా ఆయన వెంట ఉండనున్నారు. మొన్న వచ్చిన కాల్ అనంతరం కూడా 2 రోజులకైనా ఆసుపత్రుల్లో చేరారు, చికిత్స పొందుతున్నారు. తన పూర్తి స్థాయి ఇంకా కాలు బెదిరింపుచ్చినప్పుడు పర్యటన చేయలేదు. అయినా సరే అగంతకులు మరొకసారి ఫోన్ చేయడంతో కూడా ఆయన అనుచరులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి కాస్త ఆందోళన అయితే పడతారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీధర్ బేసిక్గా ఇక్కడ ఆ బెదిరింపు కాల్స్ ఏవైతే వచ్చాయో అందులో వాళ్ళు చెప్పిన మాటలు 2 కూడా కొద్దిగా కాంట్రాస్ట్గా ఉన్నాయి, అంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఏంటంటే ఆపరేషన్ కగార్ ఒకవేళ ఆపాలి ఆపకపోతే కనుక రఘునందన్ రావుకి ప్రాణాపాయం ఉందంటూ ఒక మాట చెప్తున్నారు, మళ్ళీ కాసేపట్లో చంపేస్తామని చెప్తున్నారు. మరి ఎలా చూడాలి దీన్ని యాక్చువల్గా? అంటే ఆపరేషన్ కగార్ ఆపేస్తే ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని చెప్పడమా? అసలు బేసిక్గా వాళ్ళ ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఒక రకంగా ఇది బెదిరింపే, ఎందుకంటే అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి
బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ రఘునందన్ రావు కనుక ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీగా ఉన్న రఘునందన్ రావుకు బెదిరించి తమను చంపేస్తామంటే ఈ విషయం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎంపీలకు సంబంధించి ఇతర ఎంపీలకు సంబంధించి ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయా అనేది కూడా తేల్చేటువంటి పనిలో కేంద్రం ఉంటుంది కాబట్టి ఆపరేషన్ కగార్ను ఇప్పటికటు కేంద్రము చాలా స్పీడప్ చేస్తుంది. అటు నక్సలైట్ల ఏరివేతను కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే చాలా మంది అందులో ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులను కానీ పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఇప్పటికే లేపేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అటు రఘునందన్ రావు అంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి ఉండరు. చాలా మంది ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది కాబట్టి రఘునందన్ రావును టార్గెట్ చేసుకోవడం, ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయినా చూసుకున్నట్లయితే ఏపీలో ఎంపీలు ఉన్నారు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా ఉన్నారు. కానీ రఘునందన్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు, అసలు నక్సలైట్ల పేరుతోని నక్సలైట్లకు సంబంధించి కూడా బెదిరింపులు ఎందుకు వస్తున్నాయనే విషయం పైన కూడా ఒక లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ పోలీసులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ పరిస్థితులు రఘునందన్ రావే టార్గెట్ ఎందుకు అయ్యారన్న దానిపై కూడా లోతైనటువంటి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఉన్నటువంటి ఆపరేషన్ ఏదైతే నక్సలైట్ ఏరువేత జరుగుతుందో దానికి సంబంధించి మొత్తం డెఫినెట్ గా రఘునందన్ రావు కరెక్ట్గా నేను అక్కడికే వస్తున్నాను. ఆపరేషన్ ఇటీవల ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ నేతృత్వంలో ఆ నేపథ్యంలో ఎంతోమంది కీలక మావోయిస్ట్ నేతలు మట్టుపెట్టబడ్డారు. సో మరి ఈ టైంలో కూడా రఘునందన్ రావుకి ఫోన్ చేసి ఇట్లా చెప్పడం అంటే వాళ్ళ ఉనికిని చాటు చెప్పుకునే ప్రయత్నమా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ హౌ వీ నీడ్ టు లుక్ ఎట్ దిస్? డెఫినెట్ గా మావోయిస్టులు అంతా కూడా ఆత్మరక్ష ధోరణిలోనే ఉన్నారు కాబట్టి ఒకవైపు ఆపరేషన్ కగార్ తో కూడా అటు భద్రతా బలగాలు కూడా బడా నేతల్ని అటు లేపేస్తున్నప్పటికీ సంబంధించి ఇంకొక వైపు ఇటు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, తమతో చర్చించాలి, తమ చర్చలు వినాలని చెప్పిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా డైరెక్ట్ గానే చెప్పారు, మావోయిస్టులు చర్చించేది ఏమన్నా ఉంటే అది జనజీవన స్రవంతిలోకి రావాలి, వాళ్ళు గన్నులు అడవులను తుపాకులను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తూనే ఉంటాయి తప్ప వాళ్ళతో చర్చలు జరిపేది లేదు, వాళ్ళకి ఒక సొల్యూషన్ జనజీవనంలో కలవడమే తప్ప మరి ఏ ఇతర కూడా వాళ్ళతో చర్చలు ఉండవని చెప్పి ఇప్పటికే చేసినటువంటి తరుణంలో ఒకవైపు భయభ్రాంతులకు గురి అవుతుంది, మరొక పక్క ఇటువంటి నేతలను బెదిరిస్తే తమకు సంబంధించి మిగతా నాయకులు, ఎందుకంటే టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి నాయకులను ఇప్పటికే భద్రతా బలగాలు లేపేశాయి కాబట్టి వాటికి సంబంధించి అటువంటి ఇంకా మిగతా ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ కగార్ ను కూడా ఆపేటువంటి ప్రయత్నంలో ఒకవైపు టార్గెట్ చేయొచ్చు, లేదంటే వ్యక్తిగతంగా కూడా ఏదైనా రఘునందన్ రావు పైన కూడా గ్లిడ్జ్ ఉందా అండి కూడా ఒకవైపు పోలీసులు విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతమంది ఎంపీలు ఉండగా రఘునందన్ రావుకు ఎందుకు ఫ్రీక్వెంట్ గా కాల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై పోలీసులు అయితే మమ్మరంగా విచారణ లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారని చెప్పొచ్చు. రైట్ అంటే ఇప్పటికే ఆల్రెడీ భద్రత మరింత పెంచారు తర్వాత రఘునందన్ రావుకి, ఎందుకంటే గత నెల 23 నుంచి కూడా అని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో వాళ్ళు మాత్రం రగిలిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు అని చెప్పి కొంత వాదనలు వినిపిస్తున్నాయి, ఎందుకంటే కీలక నేతలంతా కూడా చంపబడ్డారు కాబట్టి. సో మరి ఎలా అనుకోవచ్చు? ప్రతీకార చర్యలకు సంబంధించి మాత్రం పోలీసులు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిలో టాప్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత టార్గెట్ చేస్తుంటారు. అసలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ కానివ్వండి, తెలంగాణ, ఒడిశా, ఏపీకి సంబంధించి కానివ్వండి, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైనటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఏరియా నుంచి రఘునందన్ రావు కూడా ప్రాతినిధ్యం వహించలేడు. మరి రఘునందన్ రావే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా పోలీసు